తెల్లారిందా ఇక అగో ఈయన కూడా పోయిండు కదా మోతవారి ఏదో పెద్ద పని చేసినట్టు ఉరుకుతాడు పొద్దున్న లేవగానే. ఇక వరుస పెట్టి అప్పుల వాళ్ళు వస్తారు, ఇక కార్మిక సంఘాలు వచ్చినట్టే వస్తాయి. కానీ 8 ఏళ్ళు అవుతుంది కదా, ఇంకో 2 ఏళ్ళు అవుతామన్నా అవుతుందా వీళ్ళకు? మొత్తం 10 ఏళ్ళకి కుల్ల గుత్త కట్టిస్తున్నారు కదా. ఏందో ఏమో ఏం ఊరుసురాప. రే మిండుగా దా. అరే మిండుగా అరే మిండుగా నీ బతికే మంచుకున్నదిరా. అప్పులు ఉండయి, ఏ బాధలు ఉండయి, ఏ లొల్లిలు ఉండయి, మంచిగా బతుకుతాను నువ్వు అయితే. గడిపోదాంపా. అప్పు కింద బరువు పాడబట్ట. ఇప్పుడే గినికి నోళ్ళు పెరిగినవేంద్రా నువ్వు? అబ్బా చిట్టి మోహన్ నాన్న, ఇలా ఎట్లయినా నీ దగ్గర డబ్బులు వసూలు చేయకపోతే నన్ను అడుగు. ఎన్ని ఎమోషన్ డైలాగులు చెప్పి నా దగ్గర అప్పు తీసుకున్నవే 8 సంవత్సరాలు అవుతుంది. ఇచ్చినవా నీ? అరే మింటుకన్నా నీ బొచ్చేద్ర గిట్లు ఉత్తాంది. చిట్టి రేపు షాపు చెప్తా పోరా నువ్వు. ఓ పింకీ నువ్వానే? నేను ఎవరు అనుకుంటా, నాకు గింత పెద్ద పెరిగినవేందే. నీకు ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేయాల్సిందే. చేసుకుంటా గాని ముందైతే నువ్వు నా అప్పు పైసలు వాటితోనే చేసుకుంటా పెళ్ళి. ఏంది పైసలా? పైసలు ఎక్కడి? నీ కథ ఏంది? నాకు అర్థమే అయితే లేదు. అయినా నేనెందుకు ఇవ్వాలి పైసలు నీకు? ఏంది డబ్బులు ఎక్కడియా? అయ్యా నేను గింతున్నప్పుడు తీసుకున్నావు కాదే, ఇంత పెరిగినా డబ్బులు ఎప్పుడు ఇచ్చినో ఎప్పుడు తీసుకున్నావు కూడా మర్చిపోయినావానే? పిచ్చి గిట్ల లేచింది ఆ పొన్ను నీకు. నాకు పైసలు ఇచ్చినా అంటారు, ఎవరైనా చూసినట్టు ఏమనుకుంటారు? పోరుకున్నా వాడెత్తు ఇచ్చి నాకు కాదే, నీకు లేచింది. నా స్కాలర్షిప్ లో పడ్డాయి అన్ని నీకే ఇచ్చిన కాదే, అప్పుడే మర్చిపోయినావా? తోడే నా దగ్గర పైసలు దొబ్బుదామని చూస్తానవా నేను? స్కాలర్షిప్ ఏంటిది, పైసలు ఏంటిది, అసలు నీ కథ ఏంటి చెప్పు. ఎప్పుడు తీసుకున్నాను నీ దగ్గర పైసలు? నేను 8 సంవత్సరాలు అవుతుంది నువ్వు దగ్గర తీసుకొని. వాడుకున్నా అంతేనా? ఇక ఓ పూరే వాడుకున్నా మనకి సృష్టిలందరూ వేరేలాగా అనుకుంటారు. నాకు అర్థం కాలేదు సార్. మరి తీసుకున్న విషయమే మర్చిపోయినావా? తెలుసుడేంది పైసలేంది, నువ్వేందో నీ కథ ఏందో నాకేం అర్థం అవుతుంది. పోయించల్వా. ఏమైందిరా? ఏంది ఊకుంటా అంటే ఎక్కువ మాట్లాడతానని? ఇవాళ నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొనే పోతా. నీ మొగుడిని విలు ఫస్ట్. చిట్టి మొగుడా బయటికి రా. అరే ఇనత్తలేదా? బయటికి రా. ఎక్కడున్నాడు? పిలు. ఓ చిట్టి మొగుడా బయటికి రా. ఏంది అగో ఒకటి ఎవరు ఆడుతావు? ఏం కావాలి నీకు అసలు? ఏంది నేను ఆడతానా? నాది ఒర్రు లెక్కనే కనబడుతుంది. ఎందుకంటే నా డబ్బులు తీసుకొని మీరు గడ్డ మీద ఉన్నారు కదా. అగో గడ్డ మీద ఉండాలనే గడ్డ మీద ఇల్లు కట్టుకుంటుంది, మళ్ళీ గడ్డ మీద ఉన్నావు అంటారు. ఏమైందా దీనికి? పిచ్చ గిట్ల లేచిందా? ఏమో ఐ డోంట్ నో బ్రో. యు నో యు ఐ టాక్ ఇంగ్లీష్. నీ అక్క బాయల నొక్తా బ్రోగి అంటారా మొగుని పట్టుకొని? హో హీ వెరీ ఫనీ సీస్. బ్రో మీన్స్ క్యాటల్. టెల్ అబౌట్. గుడ్. ఎల్కేజీలో పడండి. టెల్లు గిల్లైందే. డీజెట్ టిల్లు గాడి ఇట్లా పట్టి నైంది నీకు. డీజెట్ టిల్లు గాడి ఇట్లా పట్టి నైంది నీకు. అట్లుంటది మనతోని. మీ సరసాలు ఆపులే ఇట్లా వెనక చేసుకోండి. ముందైతే నా డబ్బులు నీ పోతా. పైసలే వెళ్ళావు, ఇచ్చినప్పుడే వసూలు చేసుకోకనట. ఇన్నేళ్ళు ఆగి ఒక పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తుంది. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిననుకో తిరిగి నువ్వే నాకు ఇవ్వాలి పైసలు. చక్క వేయించాలి దొబ్బాయి. ఏంటి మమ్మీ ఎవడు? నా పైసలు నాకు ఇవ్వకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏ పోవే ఎవడేసుకోపా. అట్లనా? మీది మీదకి వస్తుంది ఎవరు? నా మొగుడు ఏం చేస్తావే? ఏదో ఒకటి చేస్తానని చెప్పినా కదా. ఏం చేస్తావు? కిందికి దిగు. దిగినా. బంగు ఎందుకు? బంగు వంగంటదంటే ఏదో చేస్తుంది. ఇప్పుడు అలాగే ఉంటదా? కళ్ళు మూసుకో. ఎందుకు ముందిస్తావా? బర్రె పెదాల పెట్టి పెట్టంత. ఓ ఆశీర్వాదమా? ఇదేం చేసిందండి? నీ జుట్టు విక్కబోయింది.
ఏదో తేడాగా ఉందేంటి? కుంపదీసి గవర్నమెంట్ వాళ్ళకి అమ్ముతా ఏంది మన జాగా మట్టి టెస్ట్ కీయడానికి తీసుకుపోయిందా ఏంది ఇది అవ్వ తోడే ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అమ్మ తోడు నిజమే కానీ అవునే అది నా జుట్టు ఎందుకు తీసుకుపోయిందే కుంపదీసి నన్ను కూడా అమ్ముతా ఎవరికన్నా అమ్ముతమ్మని కానీ నీ అసంటలకైతే అమ్మద్దే 10 ఏళ్ళ సంది నీతోనే తన గాదే ఉన్నది అనుభవించి చూస్తానా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏంది అనుభవిస్తానవా అనుభవించక మరి ఏడుపు కాయం ఇచ్చాయి నాకు రోజు అన్నం కూర అన్న అండి పెట్టి నేను వేసుకొని తింటా తెలుసా చికెన్ నేను పచ్చడి నీకేసి పెడతానా అంత ప్రేమ నువ్వు నాకంటే పాపం ఫీల్ అన్నట్టున్నారు. మేవాడి మొహం నా మొహం చూడు పోతావు రే నాశనం అయిపోతావు. దొంగ మొహం చిట్టుదానా నా డబ్బులు అంటే 8 సంవత్సరాల నుంచి నీ ఇంటి చుట్టూ తిప్పుకుంటావా ఇప్పుడు ఈ మట్టి ఎంటికలతోని చేతబడి చేపిస్తా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రక్తం గక్కుకొని సావాలే ఏమన్నానే ఉన్న ముచ్చడంటే ఉలికి ఎక్కువ అన్నట్టు బాగా అదైతాను మీదికి చిడి నా పైసలేవే పైసలు ఎక్కడి పైసలు ఎక్కడియా మొత్తం మర్చిపోయావా మర్చిపోయినా తెలియదు నాకు నా పైసలు ఇవ్వకపోయినా అనుకో అమ్మ డిమ్మ డాసే నీ మీద ఓహో గా పైసలా గా పైసలే ఓహో సౌండ్ కదా సరే ఇత్తగాని గిదోడు ఏంది గిదోడు ఇత్తగాని పైసలు కావాలి కదా మరి గిదోడు ఇక ఇస్తావా పైసలు ఇత్తా అయిపోయింది ఇది చాలా ఇల్లు కూడా ఊడవలనా ఇల్లు ఏమద్దు కానీ ఇది ఒక్కటి చాల్తి ఇక పో ఇంటికి ఏంది పోవాలనా అయినా ఇదంతా నేను ఎందుకు కూర్చున్నా పిచ్చండి ఇది. ఎవడే వీడు బుక్కలు దానికి బామ్మార్ది లెక్కున్నాడు నేను బొక్కలు దానికి బామ్మర్దిని కాదురా నువ్వే నాకు బామ్మర్ది రా కొండిగా అయినా నీతో నాకేంద్రా నా పైసలు వేసటి ఏంది పైసలా నీయప్ప నువ్వు షిట్టి అని వెళ్తానో పేరు పెట్టి ఎంత దమ్ము ఎంత ధైర్యం నీకు పేరు పెట్టడానికి గవండి కాదు నా పైసలు నాకు ఇస్తావయ్యా నీయపోబే ఏంది బేనా బేయే నన్ను బే అన్నావా నిన్నే అన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇంకోసారి అను బే నన్ను బే అన్నావా నేను రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. నన్ను బేంటవా నన్ను అన్నాను పొట్టోడికి దోలు తీరిపోయింది. నిన్ను అయినా నేను మొగలను కొట్టేదే ఆడు లేకుడతా తెల్లారి వరకు నా అకౌంట్లో పైసలు లేకపోవాలి ఎట్లున్నా చూడు మండుతున్నట్టుంది. దొంగ మొహం దానా బద్దంట ఆడి అప్పులు తెచ్చి ఇంటి మీద వేసినావు వాడు ఎట్లా కొట్టి చూసినావు అని నన్ను ఎందుకు కొట్టిస్తాను నేను ఊకే అయినా నువ్వు ఏదైనా పోవే రాత్రి వరకు ₹1,00,000 కట్టపోతే వాడు నీ కొమ్మన తగల పెడతాడు నువ్వు ఏడైనా చావు ఇప్పుడు ₹1,00,000 అంటే ఏ నుంచి తేవాలి నేను అలా అడ్డు గణేష్ గారు ఉన్నాడు కదా హలో హలో చెప్పేసి
గణేష్ ఒక 1,00,000 రూపాయలు ఇవ్వరా, అర్జెంటుగా అవసరం వచ్చినాయి. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? రేపు పొద్దున్నే ఇస్తా. సరే సరే కొడతాను. కట్టు కట్టు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. నీ అబ్బా మళ్ళీ మన దగ్గర అప్పు చేస్తానవే. ఎట్లా వాడి ఇల్లు కలగొట్టాను, 1,00,000 రూపాయలతో బతుకుతాయి. ఎడిపోతానవే.